గాంధీభవన్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసింది. 2 గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఈ సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదంపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నామన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలన్నారు. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని కాట శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని మీనాక్షి నటరాజన్ను కోరారు. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అలాగే మరో కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య జరిగినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినటువంటి వివాదాలు వాటిపై అయితే మాత్రం మీనాక్షి నటరాజన్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శించుకోవటం కానీ అలా జరిగితే ఈసారి వేటు తప్పదని ఆమె హెచ్చరిక అయితే జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, నటరాజన్ తనదైన స్టైల్లో నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఈరోజు గాంధీ భవన్ లో పార్లమెంటు సమీక్ష సమావేశం జరిగింది. మొట్టమొదటిగా మెదక్ పార్లమెంటు సమీక్ష సమావేశం 2 గంటల పాటు గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో మెదక్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సొంత సురేఖ, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని నాయకులు అందరూ మంత్రులు సొంత సురేఖ, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి, వివిధ నాయకులందరూ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఈ నాయకులందరూ కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాయకులు, ముఖ్యంగా కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన పటాన్చెరు నాయకులు ముఖ్యంగా ఈరోజు ముందు కొన్ని వారి సమస్యలను, వారి ఆశలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత ఉండట్లేదని పటాన్చెరులో ప్రధాన కాంగ్రెస్ నాయకులుగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ వివాదానికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ ఆ వివాదంపై సీరియస్ అయ్యారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీ లైన్ దాటితే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఒకవేళ సమస్యలను నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉన్నవారు పరిష్కరించగలిగితే వారి మీద కూడా రేటు కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకులకు సూచించారు. ఇక సోషల్ మీడియా అంతర్గతంగా పార్టీకి రూల్స్ విరుద్ధంగా ఎవరైనా సమావేశాలు నిర్వహించినా, కులాల వారీగా సమావేశాలు నిర్వహించినా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తప్ప ఉంటే కూడా మీనాక్షి నటరాజన్ ఈరోజు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ నాయకులకు సూచించారు. ఇదే విషయాన్ని పార్టీ పిసిసి మహేష్ కుమార్ రావు కూడా అదే విషయంపై క్లారిటీ కూడా ఇస్తూ పార్టీ లైన్ దాటితే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా రోజుల్లో కష్టపడి గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో తిరుగుతూ పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి వారికి మాత్రమే పదవులు ఇస్తామని కూడా మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఇక ఈ 2 గంటల పాటు సాగిన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో నాయకులు కొన్ని సమస్యలను ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ కూడా తనదైన స్టైల్లో కొన్ని సమస్యలను పట్ల స్పందించారు. ఇక ఈ సమావేశం ముగిసింది. ఇక కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరి, దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి లోక్సభ సమీక్ష సమావేశం జరుగుతుంది. ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నాయకులందరూ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇక మొత్తం మీద తెలంగాణలో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ తనేదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు. రవి, రైట్ విషయాలు అంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాట్లు అవ్వచ్చు, పరిణామాలు అవ్వచ్చు, మరోపక్క పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్కి అటుపక్క ఎమ్మెల్యేలకు అయితే పొసకని విషయం. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాలపై కూడా మీనాక్షి నటరాజన్ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా విశాల్?
తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయిన వారిని తప్పకుండా పార్టీలో ఉన్నట్టే వాళ్ళకు కూడా పార్టీలో ఎంత ప్రాధాన్యత ఇస్తామో వాళ్ళకు కూడా ఇతర నాయకులకు ఇచ్చే ప్రాధాన్యతనే వాళ్ళకు కూడా ఇవ్వాలని కూడా మీనాక్షి నటరాజన్ ఈరోజు స్పష్టం చేశారు. ముఖ్యంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన ఆ అంశాన్ని ఈరోజు ఉదాహరణగా కూడా మనము తీసుకోవచ్చు. పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ కాంగ్రెస్ నాయకులే అతన్ని కలుపుకోకపోవడం, అదేవిధంగా అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఏదైనా కార్యక్రమాల్లో అడ్డు తగలడం, ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. చివరికి పార్టీ ఆఫీసులను కూడా వెళ్ళి అక్కడ కొంత విధ్వంసం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. దాని మీద పటాన్చెరు వివాదం మీద ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఇలాంటి ఘటనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎవరైతే పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీ ఉద్దేశాల నుంచి ఎవరైతే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మీనాక్షి నటరాజన్ ఈరోజు నాయకులకి ఒక దిశానిర్దేశం చేశారు. ఇక అలాగే పార్టీ లైన్ దాటిన వారికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము. ఇక పార్టీ కోసం నిజంగా ఎవరైతే కష్టపడతారో, అదేవిధంగా ప్రజల్లో ఉంటారో, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా సంక్షేమ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తారో వారందరికీ కూడా తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మంచి పదవులు కూడా, కార్పొరేషన్ లాంటి పదవులు కూడా అందుతాయని కూడా మీనాక్షి నటరాజన్ నాయకుల ముందు స్పష్టం చేశారు. రవి, మొత్తానికి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి కూడా తమ సిద్ధాంతాల నుంచి వచ్చే వారికి కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈరోజు నాయకుల్లోకి తీసుకెళ్లారు. రవి, రైట్, థ్యాంక్ యూ విశాల్. అది మొత్తానికి గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఇక అంతర్గత కుమ్ములాట్లు, అలాగే పార్టీ పరంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పార్టీ కష్టపడి పార్టీలో ఎప్పటి నుంచో సేవ చేస్తున్న పార్టీ జెండాలు మోసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అయితే చెప్పారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అంతర్గత కుమ్ములాట్లు అవ్వచ్చు, పార్టీలో విభేదాలు అవ్వచ్చు, లేకపోతే నాయకుల మధ్య సమన్వయం, సఖ్యత లేని కారణంగా మీనాక్షి నటరాజన్ మరి ఎలాంటి సూచనలు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మనం వేచి చూద్దాం. రైట్, ఇది గాంధీ భవన్లో జరిగినటువంటి తాజా పరిస్థితి.